ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధికి ఏపీ ప్రజలు ఫిదా అవుతున్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నారు. ఏపీకి వచ్చిన ఫైనాన్స్ కమిటీని కలిసేందుకు అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ప్రజా సమస్యలు, ఏపీ పరిస్థితిని వారికి వివరించారు. సలైన్ కాన్లైన్తో కనిపించినటువంటి పవన్ను చూసి అటు అభిమానులు మరియు జన సైనికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు పవన్ చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రజలు కొనియాడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సాయిరామ్. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కూడా తాను ప్రజల కోసం ఎప్పుడు ముందుంటానని చెప్పేసి కూడా తాను చెప్పడం జరిగింది. అంటే గతంలో చూసుకుంటే మటుకు ఆయన 2 రోజుల క్రితం ఆయన ఒక స్వల్ప అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అంటే మొన్న జరిగిన అంటే ఈ నెల 15న జరిగిన కేబినెట్ భేటీకి కూడా ఆయన హాజరు కాలేకపోయారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా సచివాలయానికి వచ్చినా కూడా ఆయన జ్వరంతో అలాగే బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతుండటంతో ఆయన సెక్రటరీ నుంచి కూడా వెళ్లి తిరిగిపోయే పరిస్థితి నెలకొంది. అయితే ఆయన చికిత్స తీసుకున్నారు. అయితే దాని తర్వాత కూడా నిన్న ఏదైతే కేంద్ర ఆర్థిక సంఘం సభ్యులు కూడా నిన్న రాష్ట్రం పర్యటనకు వచ్చారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వాళ్ళు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే అనారోగ్యంతో ఉన్నా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సంఘం సభ్యులతో కూడా భేటీ అయ్యారు. ఆ సంఘం సభ్యులతో కూడా సమావేశాలు కూడా డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పాల్గొని పంచాయతీ శాఖకు సంబంధించి కూడా అన్ని అంశాలపై కూడా వారితో చర్చించారు. నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా అభ్యర్థించడం జరిగింది. అయితే ఆయన ఒక 2 రోజులుగా కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఆయన ఫైనాన్స్ కమిటీ సభ్యులతో సమావేశం పైన కూడా మొత్తం మీద పెద్ద ఎత్తున కూడా అతనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఒకవేళ అతని చేతికి సెలైన్ బాధ్యతలకు సంబంధించి కూడా ఒక సెలైన్ క్యాన్లతో కూడా పవన్ అక్కడికి సమావేశానికి రావడం జరిగింది. అంటే పవన్ హెల్త్ పై అభిమానులు, జన సైనికులు కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రజల కోసం ఆయన తన ఈ సమావేశాలు కూడా ఆయన హాజరుపడడం పట్ల కూడా పవన్ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి కూడా ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల బాగుపడుతున్న అనుత్యం పవన్ తప్పిస్తుంటారని చెప్పి కూడా జన సైనికులు కూడా ఎంతో సంతోషం అభివాదం చెప్తున్నారు. అయితే పవన్ చేసిన ఈ పని కూడా ప్రతి ఒక్క జన సైనికులు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, ఇతర ప్రజలు కావచ్చు ఫిదా అవుతున్నారు. ఎందుకంటే మనం చూసుకుంటే మటుకు అతను మన్యం జిల్లాలో కూడా తన చిన్న కొడుకు అగ్ని ప్రమాదంలో గాయాలైనా కూడా ఆయన ఏమాత్రం దొరకకుండా కూడా అతను అదే ఆయన ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కూడా ఆయన మన్యం జిల్లాలో కూడా పర్యటించడం మనం చూసాము. ఇప్పుడు ఆయన అనారోగ్యంతో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం కూడా అతను అనారోగ్యంతో ఉన్నా కూడా సెలైన్ క్యాన్లతో కూడా అతను ఆర్థిక సంఘం సభ్యులతో కూడా భేటీ కావడం జరగడం. దీని పట్ల కూడా జనసేన జనసేన నేతలు కూడా ఎంతో వాళ్ళు పవన్ చిత్తశుద్ధి పట్ల ఫిదా అవుతున్నారు. సాయిరామ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.